హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బీహార్ ఎన్నికల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఈ వార్త పెద్ద ఎత్తున చర్చ కాబడతా ఉంది భారత రాజకీయాల్లో. దీనికి గల కారణం ఏందంటే ఆర్ఎస్ఎస్ చీఫ్‌గా ఉన్నటువంటి మోహన్ భగవత్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల శాలువా మన భుజాల మీద కప్పబడింది అంటే మనం రిటైర్ కాబోతున్నామని అర్థం. రిటైర్మెంట్‌కి ఇక దగ్గర పడ్డామని అర్థం. బాధ్యతగా రిటైర్మెంట్ ఇచ్చి కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పాలి. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు? ఇది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాబోయేటువంటి సెప్టెంబర్ 17వ తారీఖు తోటి 75 ఏళ్ళు రాబోతా ఉన్నాయి. అంటే మోడీ గారు రిటైర్మెంట్ గురించే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారా? నిజానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం అంటే ఇదేమీ లిఖితపూర్వక మాట కాదు గానీ వాళ్ళు ట్రెడిషనల్‌గా పాటిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సాంప్రదాయాల ప్రకారం 75 ఏళ్ళు దాటాయంటే వాళ్ళు రిటైర్మెంట్ కావాల్సిందే లెక్క. ఇప్పటికే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ బీజేపీ నాయకులకు ఈ రూల్‌ను ఉపయోగించే వాళ్ళని కేవలం వాళ్ళని సలహాదారులుగా నియమించుకుంది బీజేపీ. అంటే వాళ్ళకి ఏ కీలకమైన బాధ్యతలు అప్పచెప్పలేదు. నిజానికి అద్వానీ బీజేపీ పార్టీని స్ట్రెంథెన్ చేయటంలో ఈ పర్టిక్యులర్‌గా ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి చేయటంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. వీళ్ళందరికీ గురువు లాంటి వ్యక్తి. కానీ అతనికి కూడా ఏ కీలకమైన బాధ్యతలు బీజేపీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పచెప్పలేదు. కారణం ఏంటంటే 75 ఏళ్ల పైన వయసు ఉంది కాబట్టి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళ సాంప్రదాయంగా వస్తున్నటువంటి రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ప్రకారం మురళీ మనోహర్ జోషి గారికి, అద్వానీ గారికి ఎలాంటి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పలేదు. కేవలం సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళ సలహాలను సేకరిస్తూ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడే 75 ఏళ్ల రూలు అనేటువంటిది ఒక లిఖితపూర్వకమైనటువంటి రూల్ కాదు, ఒక ట్రెడిషనల్‌గా పాటిస్తున్న రూల్ మాత్రమే అనేటువంటి వాదన కూడా బీజేపీలో ఉంది. నిజానికి ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి మూలమైనటువంటిది. అలా ఆర్ఎస్ఎస్‌కి రాజకీయ రూపం బీజేపీ. ఆర్ఎస్ఎస్ రూల్స్‌నే బీజేపీ ఫాలో అవుతూ ఉండాలి, ఫాలో అవుతూ ఉంటుంది కూడా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రూల్ అనేది అది లిఖితపూర్వకమైనటువంటి రూల్ కాదు. ఆ మాటకొస్తే వాజ్పేయి గారు 79 ఏళ్ల వరకు ఆయన ప్రధానమంత్రిగానే ఉన్నారు. అంటే 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ప్రధానమంత్రిగా కొనసాగారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే తర్వాత 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం వల్ల మళ్ళా వాజ్పేయి గారు ప్రధాని కాలేకపోయారు గానీ, నిజానికి 2004 ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తుంటే మళ్ళా వాజ్పేయి గారే ప్రధానమంత్రి అయ్యుండే వాళ్ళేమో అనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే 75 ఏళ్ళు అయిన తర్వాత కూడా కొనసాగించినటువంటి సాంప్రదాయం కూడా గతంలో ఉంది. మరి నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ ఎందుకు అవుతారు? నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు దేశవ్యాప్తంగా చరిష్మా ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ భారతదేశం యొక్క ప్రతిష్టకు ఉపయోగపడతా ఉంది. భారతదేశం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగటానికి ఉపయోగపడతా ఉంది. ఇలాంటి టైంలో నరేంద్ర మోడీ లాంటి ఒక నాయకుడిని మళ్ళా సృష్టించుకోకుండా, అలాంటి క్రేజ్ ఉన్న నాయకుడిని ఇంకొకరిని తయారు చేసుకోకుండా నరేంద్ర మోడీ గారికి రిటైర్మెంట్ ఇస్తే అది బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది. ఇప్పుడిప్పుడే మనం అనుకున్నటువంటి ఎజెండాను అమలు చేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. హిందుత్వ ఎజెండాతోటి ఈ దేశాన్ని మనం పరిపాలిస్తున్నటువంటి క్రమంలో వరుసగా 3 సార్లు పార్టీని గెలిపించి అధికారంలో తీసుకొచ్చి ప్రధానమంత్రి అయ్యి దేశానికి ఒక పేరుని, ఉన్నతిని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు రిటైర్మెంట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి భావన కూడా బీజేపీ సీనియర్ నాయకత్వంలోనూ, ఆర్ఎస్ఎస్‌లో ఉన్నటువంటి ప్రముఖుల్లోనూ ఉంది. అయితే ఇప్పుడు మోహన్ భగవత్ వ్యాఖ్యలు చూద్దాం. మోహన్ భగవత్ వ్యాఖ్యలు నిజానికి నరేంద్ర మోడీని ఉద్దేశించేసినవా, తనను ఉద్దేశించేసినవా అనేది కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎలాగైతే సెప్టెంబర్ 17తో 75 ఏళ్ల వయసులో పడిపోతున్నారో, సెప్టెంబర్ 11వ తారీఖు తోటి మోహన్ భగవత్ గారు కూడా 75 ఏళ్ల వయసులో పడబోతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, మోహన్ భగవత్ గారు 1950 సెప్టెంబర్లో జన్మించినటువంటి వ్యక్తులు. 75 ఏళ్ల వయసుకి చేరబోతున్నారు ఇద్దరు కూడా సెప్టెంబర్ నెలలో. కాబట్టి తనను ఉద్దేశించి చేసుకున్న వ్యాఖ్యలు అనేటువంటి వాదన కూడా ఉంది. మోహన్ భగవత్ గారు రిటైర్మెంట్ కాబోతూ ఉన్నారు. ఆర్ఎస్ చీఫ్‌గా కొత్త వారికి బాధ్యతలు అప్పచెప్పబోతూ ఉన్నారు. కాబట్టి మోహన్ భగవత్ గారు తనకు తానుగా చేసుకున్న వ్యాఖ్యల్ని మోడీ గారికి ఆపాదించేస్తున్నారు కొంతమంది అనేటువంటి వాదన కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ అవుతారు అనే మాటను మనం నమ్మలేం. నమ్మటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి మోడీ గారి పేరుతోనే ఎన్నికలకు వెళ్తూ ఉంది. బీజేపీకి ఇది చాలా కీలకమైనటువంటి సమయం. ఇప్పుడు వాళ్ళు అనుకున్న ఎజెండా ఏంది? ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఆధారంగా అధికారంలో ఉండాలి. బీజేపీ జెండాతోనే అధికారంలో ఉండాలి. అంటే వేరే పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగా బీజేపీ ప్రతి రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలి. దేశంలో అధికారం కంటిన్యూ కాబడాలి.
బీజేపీ వరుసగా అధికారంలో ఉంటేనే మనం అనుకున్నటువంటి ఎజెండాను అమలు చేయగలం అనేటువంటిది బీజేపీ సిద్ధాంతకర్తల అభిప్రాయం. బీజేపీకి హార్డ్ కోర్ నాయకుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఈ దశలో మొన్న ఎన్నికల్లో కొంత మనకి ఓటింగ్ తగ్గినటువంటి పరిస్థితుల్లో, జనంలో క్రేజ్ తగ్గినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు మోడీ గారిని తీసేస్తే బీజేపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మోడీ గారి పేరుతోనే మనకి పార్టీకి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఒక మంచి నాయకుడు, నిస్వార్థమైన నాయకుడు, అతని కుటుంబం లేదు, అతని మీద అవినీతి ఆరోపణలు లేవు. కాబట్టి అతన్ని కంటిన్యూ చేస్తేనే మన పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. రెండోది, దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కదిలించగలిగిన మరొక నాయకుడు ఇప్పుడు బీజేపీకి లేడు మోడీ గారి తర్వాత అనేటువంటిది చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం. నిజానికి 2014లో కాంగ్రెస్ను ఓడించి బీజేపీని అధికారం తీసుకుంటున్నాం. నిజానికి కాంగ్రెస్ అప్పటికి రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2004 నుంచి 2009 వరకు ఒక టర్ము, 2009 నుంచి 2014 వరకు రెండో టర్ము అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని మోడీ గారి నాయకత్వంలోనే మనం ఓడించాం. మోడీ గారు ఆ టైంలో మనకు బాగా ఉపయోగపడ్డాడు. అప్పటి నుంచి 2014 నుంచి వరుసగా 3 సార్లు అధికారాన్ని కంటిన్యూ చేయడం అంటే చిన్న విషయం కాదు. 3 సార్లు అధికారాన్ని సంపాదించడం అనేటువంటిది అంత చిన్న విషయం కాదు. అందులోనూ ఇప్పుడు కొద్దిగా విపత్కరమైన పరిస్థితి ఏంటంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి మన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి మళ్ళా 4వసారి అధికారం తెచ్చుకోవాలి, సొంతంగా తెచ్చుకోగలగాలి. ప్రాంతీయ పార్టీల మీద, వేరే పార్టీల మీద డిపెండెన్సీ లేకుండా, కూటమితో సంబంధం లేకుండా సొంతంగా బీజేపీ అధికారంలో ఉన్నంత శక్తిని మనం సంపాదించుకోగలగాలి. అలానే మనం అనుకున్న ఎజెండా ప్రకారం దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ జెండాను ఎగరవేయాలి, మన ఎజెండాను అమలు చేయాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పాలిత పార్టీలు కొన్ని రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. లేదా కర్ణాటక, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి డిఎంకే పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇంకా మనం ఈ దేశంలో అధికారంలో రావాల్సిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. రెండోది, మన బలం కూడా పెరగాలి, మన ఎజెండాని ఇంకా బలంగా అమలు చేయాలి. ఇంకా అనేకమైన అంశాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారి నాయకత్వంలో వెళ్ళటమే కరెక్ట్ అనేటువంటి ఆలోచనలో బీజేపీలోని చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు మనం డిస్టర్బ్ చేసుకోవద్దు, ఇదే కంటిన్యూ చేసుకుందాం. రెండోది, మోడీ అనేటువంటి బ్రాండ్ ఇప్పుడు బీజేపీకి అవసరం. నిజానికి మోడీ అనే బ్రాండ్ దేశానికి అవసరం, బీజేపీకి అవసరం వాళ్ళ ఉద్దేశాల ప్రకారం. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి వాదన చాలామంది నుంచి కొనసాగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ గారి రిటైర్మెంట్ జరిగే అవకాశమే లేదు. నరేంద్ర మోడీ గారు విల్ బీ కంటిన్యూ. మేబీ మన మోహన్ భాగవత్ గారు మాత్రం ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ నుంచి తొలగే అవకాశం ఉంది. 75 ఏళ్ళు వయసు వస్తున్నటువంటి సమయంలో సెప్టెంబర్ తర్వాత ఏ క్షణమైనా ఆయన తన పదవిని వదిలిపెట్టే అవకాశం ఉంది. ఆయన పుట్టినరోజు నాడే వదిలిపెడతారా, తర్వాత వదిలిపెడతారా అనేది పక్కన పెడితే కొద్దిగా అటు ఇటుగా మోస్ట్లీ ఆర్ఎస్ఎస్ చీఫ్గా మోహన్ భాగవత్ గారు తొలగి మళ్ళీ కొత్త వ్యక్తిని ఆర్ఎస్ఎస్ చీఫ్గా పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ సలహాదారుగా మోహన్ భాగవత్ గారు మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ బీజేపీ పార్టీలో దేశ ప్రధాని పోస్టులో నరేంద్ర మోడీ గారు మాత్రం అక్కడే కూర్చునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉదాహరణ కూడా మీకు చెప్తున్నాను కదా, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా చరిస్మా ఉన్నటువంటి నాయకుడు, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు, ఒక మధ్య తరగతికి బాగా కనెక్ట్ అయినటువంటి నాయకుడు. కాబట్టి ఆయన 75 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ వచ్చింది, వాజ్పేయి గారిని మనం రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి. కానీ రిటైర్మెంట్ చేస్తే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇంకొక లీడర్ మనం గట్టిగా తయారు చేసుకోలేదు. అద్వానీ గారు ఉన్నారు, అద్వానీ గారు కూడా వాజ్పేయి గారు కొనసాగటమే కరెక్ట్ అని చెప్పేసి ఆ రోజు చెప్పడం, ఆ మాటల్లో నుంచి 79 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా వాజ్పేయి గారిని కంటిన్యూ చేయడం జరిగిపోయింది. కానీ ఏది ఏమైనా బీజేపీలో ఇది మళ్ళా లిఖితపూర్వక రూల్ కూడా కాదు. కాబట్టి దీన్ని మనం మినహాయింపు కొన్ని మంది విషయంలో గతంలో కూడా ఇచ్చున్నాం. కాబట్టి ఈ మినహాయింపుతోనే ముందుకెళ్ళాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మన పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నారు అనేటువంటిది. కాకపోతే మోహన్ భాగవత్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల మళ్ళీ ఈ చర్చ వచ్చింది. గతంలో కూడా ఈ చర్చ చాలా పెద్ద ఎత్తున వచ్చింది. మన 3వ అధికారం వచ్చినప్పుడు కూడా కొత్త ప్రధాని ఎన్నుకుంటారు, గడ్కరీ గారి పేరు అన్నారు, అమిత్ షా గారిని ప్రధానమంత్రి చేస్తారన్నారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి అన్నారు. ఇలా చాలామంది పేర్లు గతంలో కూడా ప్రపోజల్స్ వచ్చాయి. ఏది 75 ఏళ్ళు వయసు నరేంద్ర మోడీ గారికి రాబోతుంది. కాబట్టి 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండరు, ఇంకెవరన్నా ఉంటారు అనేటువంటి చర్చ గతంలో కూడా జరిగింది.
కానీ ఆ చర్చను పక్కన పెట్టి మూడోసారి ప్రధానిగా కూడా నరేంద్ర మోడీ గారినే ఎన్డీఏ కూటమి ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ పార్టీ ప్రపోజ్ చేయడం జరిగింది. మా 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 తరపు నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని అని ఎన్డీఏ కూటమి కూడా దాన్నే బలపరిచింది. ఇప్పుడు కూటమి పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారిని తప్ప ఇంకొక పార్టీని ఒప్పుకోవు. ఎందుకంటే కూటమిలో టీడీపీ ప్రధానంగా ఉంది. నితీష్ కుమార్ జేడీయూ ప్రధానంగా ఉన్నారు. కానీ వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీ అయితే కొంచెం మాస్ లీడరు, చరిస్మా ఉంది, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది, పేరుంది, జనాల్లో ఒక మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ పేరుతో పోతేనే ఎన్డీఏ కూటమిని మళ్ళీ తిరిగి అధికారం తెచ్చుకోగలం. అనవసరంగా ఇప్పుడు డిస్టర్బ్ చేసుకుంటే కాంగ్రెస్‌కి గతంలో 2024 ఎన్నికల్లో కొద్ది సీట్లు పెరిగాయి. మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ కొంత బలం పెరిగే అవకాశం ఉంటది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 75 స్టేట్స్‌లో ఎన్డీఏ కూటమి అని బీజేపీ ఏంది అధికారంలోకి రాగలిగిన పరిస్థితుల్లోనూ, వచ్చిన పరిస్థితుల్లోనూ కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిట్యుయేషన్ దెబ్బతీసుకోవద్దు. ఇంకాస్త పొలిటికల్‌గా మనం పెరగాలి అని చెప్పేసి ఆలోచనతోటి ఉన్నటువంటి క్రమంలో ఈ నరేంద్ర మోడీ కంటిన్యూ కాబోతున్నారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం.